నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు? మరి ఇవాటి అమృతంలో ప్రతిరోజులాగానే 2 చక్కటి సాత్వికమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలతో నేను రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాల వంటలు చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. అంటే కొన్ని ప్రాంతాలకు ఖచ్చితంగా ఇవి స్టాండర్డ్గా అంటూ కొన్ని ఐటమ్స్ ఉంటాయి. అంటే సౌత్ ఇండియన్ వంటకాల్లో కొన్ని, నార్త్ ఇండియన్ వంటకాల్లో కొన్ని, ఇంకా వేరే ప్రాంతాలకు వెళ్తే ఇంకొన్ని. అలా ఏంటి అంటే వాళ్ళకి అలవాటు అయిపోయినటువంటి పదార్థాలు, తర్వాత ఐటమ్స్, రెసిపీస్ ఇవన్నీ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. మరి మన అమృతం ఏంటి అంటే ఆ ప్రాంతాల నుంచి కూడా ఆరోగ్యకరమైన వంటకాలు ఏవేవి ఉన్నాయి, ఎటువంటి పోషక విలువలు వాళ్ళు యాడ్ చేస్తున్నారు, వాటన్నిటిని కూడా జోడించి మన అమృతంలో మీకు రకరకాల రెసిపీస్ ద్వారా పరిచయం చేస్తూ ఉన్నాం. మీరు గమనించారో లేదో. సో అన్ని వంటకాలు మనం కూడా నేర్చుకోవాలండి. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు, హెల్త్ ఎక్కడ ఉంటే అటువంటి వంటకాలు మనం కూడా అలవర్చుకోవాలి. మరి అటువంటి చక్కటి వంటకాలతో ఇవాళ మన అమృతం ప్రోగ్రామ్ రెడీగా ఉంది. మొదటి వంటను మొదలు పెట్టేద్దాం. మరి అందులో భాగంగా నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు ఏంటి అంటే చిరుధాన్యాల సేమియా లడ్డు. చిరుధాన్యాలకు మన అమృతం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అందరికీ తెలిసిందే. మరి అటువంటి చిరుధాన్యాలతో మనం సేమియాను జోడించి ఒక చక్కటి లడ్డు తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిరుధాన్యాల సేమియా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిరుధాన్యాల సేమియా 1 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, యాలక్కుల పొడి 1 టేబుల్ స్పూన్, పటికి బెల్లం పొడి 4 టేబుల్ స్పూన్లు, మిల్క్ మేడ్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు. చిరుధాన్యాల సేమియా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. చాలా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి. ఇది మన ఇంట్లో పిల్లలకు సాయంత్రం పూట ఒక స్నాక్ లాగా, ఏదైనా ఒక స్వీట్ లాగా పెట్టడానికి చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, ఇష్టంగా తింటారు, అలాగే ఆరోగ్యకరం కూడా. పెద్దవాళ్ళు కూడా పెట్టచ్చు. అంటే పిల్లలు అంటే ఏంటంటే లడ్డూలు అనగానే ముందుగా మన పిల్లలే గుర్తొస్తారు కాబట్టి వాళ్ళ గురించే మాట్లాడాను అనమాట. చిరుధాన్యాలంటే మనకు అందరికీ తెలుసు, సజ్జలు, రాగులు ఇవన్నీ కూడా మన చిరుధాన్యాల కిందకే వస్తాయి. మరి ఈ రోజు నేను చిరుధాన్యాల సేమియా తీసుకున్నా. చిరుధాన్యాల్లో బేసిక్గా ఏంటి అంటే వేరే వాటితో పోల్చుకుంటే ప్రోటీన్స్ కానివ్వండి, మినరల్స్, ఫైబరు, మెగ్నీషియం, మ్యాంగనీసు, కాపరు ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. ఎప్పుడు కూడా మన డైట్లో వారానికి అట్లీస్ట్ 3 సార్లు అయినా కూడా మన చిరుధాన్యాలు, మిల్లెట్స్, ఇంగ్లీష్లో చెప్పాలంటే మిల్లెట్స్ని 100% ఉపయోగించాలి. పిల్లలకు కూడా హ్యాపీగా ఇవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఇవ్వకూడదు, ఇదే ఇవ్వాలి ఏం లేదు. ఆరోగ్యం ఎక్కడుంటే అది వాళ్ళకి ఇవ్వాలి. మనం తీసుకున్నప్పుడు వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. సో ఇందులో చాలా చాలా మంచి, అంటే మన ఆరోగ్యానికి ఇన్ ద ఫ్యూచర్ ఒక 20 years వరకు మనం ఆరోగ్యంగా ఉండడానికి, పుష్టిగా ఉండడానికి కావాల్సినవన్నీ కూడా మనకు బేస్మెంట్ వేస్తున్నట్టు లెక్క అనమాట. అలా చిరుధాన్యాలతో పాటు మనం చక్కగా ఈరోజు డ్రై ఫ్రూట్స్, పుట్నాలు ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం. ఇది షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. తర్వాత ఊబకాయం, ఒబేసిటీ ఉన్న వాళ్ళు కూడా మిల్లెట్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి. అలాగే మనకు షుగర్ ఉన్న వాళ్లకు హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, తర్వాత ఓవరాల్గా జీర్ణక్రియని పెంపొందించుకోవడానికి అన్నిటికీ కూడా మనకు చిరుధాన్యాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మరి ఈరోజు చిరుధాన్యాల సేమియా కూడా ఇవన్నీ మనకి ఆ సూత్రాలన్నీ కూడా దీనికి కూడా అప్లై అవుతాయి. అలాగే మన లడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మొదలు పెట్టేద్దాం. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. జస్ట్ చిరుధాన్యాల సేమియా మాత్రమే తెచ్చుకోవాలి. అంటే మిగతావన్నీ కూడా మన ఇంట్లో ఉండేవి. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, అఫ్ కోర్స్ మిల్క్ మేడ్ ఉండకపోవచ్చు. మిల్క్ మేడ్ ఒకటి తెచ్చుకోవాలి. పుట్నాల పప్పు, యాలకుల పొడి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేదే. మీరు సాధారణంగా ఎప్పుడైనా పాయసం చేసినా, ఉప్మా చేసినా చిరుధాన్యాల సేమియాతో చేయడం మొదలుపెట్టడం అలవాటు చేసుకోండి. ఒకసారి మీరు మామూలుగా అంటే మామూలుగా జనరల్గా మనం వాడేటువంటి సేమియాతో చేసుకోవచ్చు. ఇంకొకసారి మాత్రము 100% మిల్లెట్ సేమియా వాడండి. ఎందుకంటే అలవాటు చేసుకోవాలి. మన మనసు, మన బాడీ ఏంటి అంటే వీటన్నిటికీ అలవాటు పడితే మనకే మంచిది. కాబట్టి ఈసారి తెచ్చుకోండి. ఇలా లడ్డూలు తయారు చేసుకోండి, ఉప్మాలు తయారు చేసుకోండి. సేమియా పాయసం కావాలంటే సేమియా పాయసం చక్కగా బెల్లం కాంబినేషన్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా చాలా రకాల ఆప్షన్స్ మన లైఫ్ని మార్చుకోవాలంటే. ఓకే, సో ముందుగా కాస్త నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇదిగోండి బాదాము, అలాగే జీడిపప్పు, పిస్తా ఇవన్నీ వేసుకొని చక్కగా వేయించేసుకుందాం. ఓకే, ఇది ఒక్కసారి మనకు వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. ఇది చాలా సింపుల్ అండి, వెరీ వెరీ సింపుల్. మీరు అనుకుంటే కనుక ఒక 15 నిమిషాల్లో మీకు ఈజీగా ఒక 10 లడ్డూస్ మీరు తయారు చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం పటికి బెల్లం పొడి వాడుతున్నామండి. పటికి బెల్లం అంటే ఆ చిన్న మిశ్రీ కాదు, పెద్ద ఉండలాగా ఉంటుంది కదా, మనకు పెద్ద కండలాగా. సో దాన్ని లైట్గా దాన్ని కచ్చా పచ్చాగా చేసుకొని ఆ తర్వాత మిక్సీ పట్టుకోండి. డైరెక్ట్గా మిక్సీ పడితే బ్లేడ్స్ విరిగిపోతాయి. అలా కాకుండా దాన్ని బ్రేక్ చేసుకొని
చక్కగా ఒక పొడిలాగా తయారు చేసుకోండి. అది మీరు సాధారణంగా చిన్నప్పుడు పిల్లలకు రాగి జావలాగా ఇచ్చినా కూడా అందులో కూడా కాస్త వేసుకోవచ్చు. షుగర్ కన్నా ఇది చాలా బెటర్ అదనమాట. అండ్ వేసవి కాలంలో మంచి చలువ కూడా చేస్తుంది కాబట్టి హ్యాపీగా ఇవ్వచ్చు. మనకు డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ప్రస్తుతానికి ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఇది ఇలాగే సిమ్లో పెట్టుకుని, ఇదిగోండి కాస్త నెయ్యి కూడా ఉంది కాబట్టి చిరుధాన్యాలు సేమియా రంగు కూడా కొంచెం ఇలా మనకి బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. సో దాన్ని కూడా లైట్గా వేయించేసుకుందాం. సేమియా ఏంటండి, ఎంత వేసినా కూడా మనకు కొంచెమే అయిపోతుంది కాబట్టి ఒక కప్పు నిండా వేసేసాను. చక్కగా ఇది మనకు చాలా ఫాస్ట్గా వేగిపోతుంది, పెద్ద టైం కూడా ఏమీ పట్టదు. సో ఉప్మా ప్రాసెస్ కూడా సేమ్ అండి, ఇలాగే వేయించేసుకొని చక్కగా మనకు కావాల్సిన వెజిటబుల్స్ బఠానీలు క్యారెట్ ఇవన్నీ వేసుకొని ఉప్మాలాగా కూడా సిమిలర్గా చేసేసుకోవచ్చు. ఇలా మనకు చక్కగా ఇలా కొంచెం మనకు వైటిష్గా అవుతుంది చూసారా, అలా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇదిలా మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే బాండిలో ఆ నెయ్యి సరిపోతుందండి, దాంట్లోనే మనం కొంచెం పుట్నాల పప్పు కూడా వేసేసుకొని వేయించేసుకుందాం. ఇది ఎక్కువ టైం కూడా పట్టదు, సో జస్ట్ లైట్గా అనమాట. పుట్నాల పప్పు మీరు మామూలుగా పచ్చి కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఒక్కసారి నెయ్యి రెడీగా ఉంది కదా ఒకసారి అలా వేయించేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే, సో దీన్ని కూడా ఈ పుట్నాల పప్పును కూడా ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఎక్కువ టైం తీసుకోవచ్చు చూసారా, ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ప్రస్తుతానికి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పుట్నాల పప్పు ఈ చిరుధాన్యాల సేమియా మిశ్రమం ఉంది కదా, దీన్ని చక్కగా ఒక పొడిలాగా సిద్ధం చేసుకుందాం. పొడి తయారు చేసుకొచ్చిన తర్వాత ఇందులో ఏమేమి వేస్తున్నాను, లడ్డూలు ఎలా తయారు చేయబోతున్నాను ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా మనం పొడిగా తయారు చేసేసాము. ఓకే, సాధ్యమైనంత వరకు మనము చాలా ఫైన్ పొడి చేసుకుంటే బెటర్. ఫైన్గానే వస్తుంది కూడా, ఎందుకంటే మనకు అక్కడ పుట్నాల పొడి, పుట్నాల పప్పు, అలాగే చిరుధాన్యాల సేమియా ఇవన్నీ కూడా మనకు ఈజీగా పొడైపోయేటువంటి పదార్థాలే కాబట్టి మనకు టెన్షన్ ఏమీ లేదు. సో ఇప్పుడు మనము ఇందులో ఏమేమి యాడ్ చేస్తున్నాము అంటే మంచి టేస్ట్ కోసం, మంచి ఫ్లేవర్ కోసం కాస్త మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో కన్సిస్టెన్సీ కూడా వస్తుంది కదా అందుకు. సో కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్నాం కదా, ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుందాం. కావాల్సింటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు, చూద్దాం. ఇది ఒకసారి ఆ తర్వాత ఇందులో పటికి బెల్లం పొడి. సో ఇంతకుముందే చెప్పాను కదా మనం పటికి బెల్లం పొడి వాడుతున్నామని. సో కండెన్స్డ్ మిల్క్ వేసామంటే మిల్క్ మేడ్ వేసాం కాబట్టి దాన్ని బట్టి మీరు చూసుకొని పటికి బెల్లం పొడి వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చేతితో మళ్ళీ మిక్స్ చేస్తాను. సో ప్రస్తుతానికి స్పూన్తో కలుపుతున్నాను. ఆ తర్వాత కాస్త యాలక్కుల పొడి. సో మంచి ఫ్లేవర్ రావాలంటే 100% అది వేయాలి. ఆ తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు కావాల్సింటే కాస్త మిల్క్ మేడ్ వేసుకొని కలుపుకోవచ్చు అనమాట. అంటే మనకు ఉండ సరిగ్గా రావట్లేదు అలా అంటే కూడా మీరు నీట్గా మన మిల్క్ మేడ్ సహాయం మనం తీసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఇలా నేను కలుపుతూ ఉంటానండి ప్రాపర్గా. మీ అందరి కోసం ఈ చిట్కా. మనం సాధారణంగా పకోడీలు, జంతికలు తయారు చేసిన తర్వాత అవి బాగా కరకరలాడుతూ రావాలని కోరుకుంటూ ఉంటాం. అయితే ఈసారి మీరు కలిపే పిండిలో కాస్త పాలు పోయండి. అప్పుడు పకోడీలు, జంతికలు కరకరలాడమే కాకుండా చాలా రుచికరంగా కూడా వస్తాయి. ఈసారి తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. మనం చక్కగా కావాల్సినవన్నీ కూడా వేసేసుకొని కలిపేసుకున్నాము. సో నెయ్యి సహాయంతో మనము ఆల్మోస్ట్
దీన్ని మనము లడ్డూలు చుట్టుకోవడానికి అణువుగా చేసుకోవాలన్నమాట. అంటే సాధ్యమైనంత వరకు నెయ్యే వేసుకుంటూ ఉండాలి. మన పాలు ఏమీ వేయలేదు, సో కేవలం నెయ్యి మాత్రం వేసుకోవాలి. సో చేతికి ఫైనల్గా కాస్త నెయ్యి రాసుకొని మనం చక్కగా ఉండలాగా తయారు చేసుకోవచ్చు. సో దీన్ని బాగా గట్టిగా ఓకే, ఈ విధంగా ఉండలాగా తయారు చేసుకుందాం. సో చాలా టేస్టీగా కమ్మగా చిరుధాన్యాల సేమియా లడ్డు ఇలా రెడీ చేసుకోవాలండి. సో మీరు కూడా 100% ఈసారి ట్రై చేసుకోండి. చిరుధాన్యాల సేమియా తెచ్చుకోండి ఫస్ట్, ఆ తర్వాత లడ్డూలాగా తయారు చేసుకోవచ్చు. ఇలా రుచికరమైన, సాత్వికమైన, ఆరోగ్యకరమైన చిరుధాన్యాల సేమియా లడ్డు రెడీ అండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చిరుధాన్యాల సేమియా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిరుధాన్యాల సేమియా 1 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, యాలక్కుల పొడి 1 టేబుల్ స్పూన్, పటికి బెల్లం పొడి 4 టేబుల్ స్పూన్లు, మిల్క్ మేడ్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు. చిరుధాన్యాల సేమియా లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో తరిగిన బాదాం, జీడిపప్పు, పిస్తా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో చిరుధాన్యాల సేమియా వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో పుట్నాల పప్పును కూడా వేసి వేయించి అదే బౌల్లోకి తీసుకొని చల్లారాక మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు అందులో మిల్క్ మేడ్, పటికి బెల్లం పొడి, యాలక్కుల పొడి, వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసి కలిపి లడ్డూలాగా చుట్టుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చిరుధాన్యాల సేమియా లడ్డు రెడీ. చూసారు కదా, చిరుధాన్యాల సేమియా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కలకలాడుతూ ఉంది యాక్చువల్లీ. చిరుధాన్యాల సేమియాతో లడ్డూలు చేస్తే చాలా కరకరలాడుతూ వస్తుంది. అర్థమైంది, బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మనము పటికి బెల్లం పొడి వేసాం కదా, సో ఆ టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. బాగుంది, కరెక్ట్గా ఉంది. అంటే షుగర్ ఎక్కువగా లేదు, సో మితంగా ఉంది, కరెక్ట్గా ఉంది. ఈజీగా ఒక సైజ్ లడ్డు మనం హ్యాపీగా తినేయచ్చు. అండ్ అలాగే బలం కూడా. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంట పేరు ఏంటి అంటే పచ్చి బఠానీ కూర. పచ్చి బఠానీలు బేసిక్గా మంచి ప్రోటీన్, అందరికీ తెలుసు. మరి పచ్చి బఠానీ కూర నేను ఏ కాంబినేషన్తో చేయబోతున్నాను, దేంట్లోకి బాగుంటుంది తెలుసుకోవాలంటే ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేయండి. పచ్చి బఠానీ కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, మెంతులు చిటికెడు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చి బఠానీలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. పచ్చి బఠానీ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇది కూడా చాలా చాలా ఈజీ అండి. ఇది మనం కొంచెం గ్రేవీ లాగా చేసుకుంటే చపాతీలకు, తర్వాత జొన్న రొట్టెలకు, మామూలుగా పులావ్లకు, వాటికి కూడా చాలా బాగుంటుంది. జీరా రైస్ అలాంటి వాటికి. కొంచెం ముద్ద కూరలాగా చేసుకుంటే మామూలుగా మనం రోజు తినేటువంటి అన్నమో లేకపోతే చిరుధాన్యాలు, జొన్నలు, సజ్జలు, వీటన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. ఓకే, అయితే ఇక్కడ మనకు టొమాటో కాంబినేషన్లో మనం ఈరోజు పచ్చి బఠానీ కూర తయారు చేయబోతున్నాం. టొమాటోల్లో కూడా మనకు అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. విటమిన్ సి ఉంటుంది కదా, మనకి పులుపు పదార్థం. ఎప్పుడు కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, పొటాషియము ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకే టొమాటో కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అందుకే అనుకుంటా మేబీ చాలా కూరల్లో కూడా ఈ టొమాటో కాంబినేషన్నే ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే మనకు పచ్చి బఠానీ, ఇది మనకు డైజెషన్ పరంగా చాలా మంచిది. అందరూ అనుకుంటారు ఇది గ్యాస్ అవుతుందేమో అది ఇది అని. ఏం కాదండి, ఇది ఏదైనా మనం ఇంత ఎప్పుడు తీసుకోం కదా, మితంగా తీసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా అవ్వదు. ఇది మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది. ఇందులో ఫైబరు, ప్రోటీన్ 2 ఎక్కువగా ఉంటాయి కాబట్టి డైజెషన్ చాలా చాలా బాగా అవుతుంది. అండ్ అంతేకాకుండా ఇది మనకు షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు, తర్వాత గుండె ఆరోగ్యానికి మంచిది, క్యాన్సర్ కారకాన్ని తగ్గిస్తుంది. అలాగే మనకు ఓవరాల్గా హెల్త్ విషయంలో చూసుకుంటే చాలా చాలా మంచి ఎనర్జీని ఇస్తుంది అనమాట. అలాగే బోన్స్ స్ట్రెంత్ కూడా చాలా మంచిది. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి బేసిక్గా పచ్చి బఠానీలు పిల్లలందరూ బాగా ఇష్టపడతారు. దాంతో బోల్డ్ రకాల స్నాక్స్ కూడా మనం తయారు చేయొచ్చు. అందులో భాగంగా ఈరోజు మనం ఈ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం.
మేబీ ఇదంతా కొత్త కూర అని చెప్పకపోవచ్చు నేను, ఎందుకంటే పచ్చి బఠానీల కూర అనేది కొన్ని కాంబినేషన్స్తో చాలా మంది చేసుకుంటూ ఉంటారు. ఇది ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. మరి మన అమృతం స్పెషల్ పచ్చి బఠానీ కూర కదా. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. మామూలుగా పచ్చి బఠానీ వంకాయ, తర్వాత పచ్చి బఠానీతో కొన్ని కాంబినేషన్స్ కొంచెం రెగ్యులర్గానే చేస్తూ ఉంటారు కొంతమంది, ఎందుకంటే పచ్చి బఠానీలు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి. అందుకే మన ఉప్మాలల్లో, తర్వాత పులావ్లల్లో ప్రత్యేకంగా ఇవన్నీ ఎందుకు యాడ్ ఆన్ చేస్తూ ఉంటామంటే మంచి ప్రోటీన్ కంటెంట్ కాబట్టి. సో ప్రోటీన్ అనేది మన బాడీకి 100% కొంత శాతం ఇవ్వాలి, కానీ చాలామంది ఇవ్వట్లేదు. సరే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసాను. నూనె కాస్త వేడెక్కింది కదా, ఇప్పుడు ఇక మనము పోపులోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా ఆవాలు. మన సౌత్ ఇండియన్ పోపే ఇది, మనం నార్త్ ఇండియన్ కర్రీ లాగా చెయ్యట్లేదు. ఓకే, ఆ తర్వాత కాస్త జీలకర్ర ఒకసారి వేయించేసుకో. ఆ తర్వాత కొన్ని మెంతులు ఎప్పుడూ కూడా మనం పోపులో వేస్తే మనకు ఆ చేదు రాదు, మెంతి చేదు అనేది రాదు. మామూలుగా మనం మెంతి పొడి వేస్తే కొంచెం ఎక్కువ వేసినా చేదు వస్తుంది. అలా కాకుండా మెంతులు మనం పోపులో వేస్తే ఆ టేస్ట్ వేరు, అలాగే మనకు చేదు అనేది చచ్చిపోతుంది అనమాట. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఒక్కసారి లైట్గా వేగిన తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత కరివేపాకు, ఇది కూడా లైట్గా వేగిన తర్వాత అల్లం పేస్ట్. పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం కాబట్టి కేవలం అల్లం పేస్ట్ మాత్రమే వేస్తున్నాం. ఆ తర్వాత కాస్త పసుపు, ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత మన ముఖ్యమైన పదార్థం పచ్చి బఠానీలు. ఇదిగోండి ఉడికించిన పచ్చి బఠానీలు ఒక కప్పు నిండా వేసేసాను. ఇందులోనే కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం మనము. కాస్త ఉప్పు వేసేసుకొని ఆ తర్వాత ఇందులో టొమాటో ముక్కలు కూడా వేసుకుందాం. సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. మనకు ఉప్పు వేసిన తర్వాత, టొమాటో ముక్కలు వేసిన తర్వాత ఎట్లయినా కాస్త నీరు కారుతుంది, అంటే మనకు అంత పొడి పొడిగా ఏమీ ఉండదు. సో కొంచెం మనకు నీరు వస్తుంది కాబట్టి ఆ నీళ్లు సరిపోతాయి. దాని తర్వాత ఇందులో కాస్త ధనియాల పొడి వేసుకుందాం. మనకు మసాలా పొడిలో భాగంగా మనం వేరే పొడులు ఏమీ వేయట్లేదు, కేవలం ధనియాల పొడి మాత్రమే వేస్తున్నాం. ఆ తర్వాత ఒక చిరు బెల్లం ముక్క, ఎందుకు అంటే ఆ చిన్న టేస్ట్ కోసం అన్నమాట, ఎక్కువ ఏం కాదు. సో చాలా చిన్న ముక్క. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే టెన్షన్ ఏం లేదు, హ్యాపీగా వదిలేయచ్చు. సో దానివల్ల మీకు అంత చేంజ్ ఓవర్ అయితే ఏమి ఉండదు. బెల్లం వేయడం వల్ల మొత్తం ఎక్కువ వేస్తే 100% తీయగా అవుతుంది అనుకోండి. సో కొంచెం ఒక పిసర్ వేయడం వల్ల ఏమీ కాదు. బట్ అఫ్ కోర్స్ అది మీ ఇష్టం. కొంతమందికి అసలు వంటలలో బెల్లం అంటేనే కొంచెం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలవాటు లేని వాళ్ళకి అంతే అండి, 100% వాళ్ళు ఆ బెల్లం టేస్ట్ డైజెస్ట్ చేసుకోలేరు. ఆ తర్వాత ఇందులో కారం. సో మన పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం కాబట్టి దాన్ని బట్టి చూసుకొని కారం వేసుకోండి. ఇది ఒక్కసారి కలుపుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మనం వేసిన పొళ్ళు, కారము అది కొంచెం బాగా కలవాలి కాబట్టి మనం కొంచెం వాటర్ పోసేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఇలా వదిలేద్దాం. యాక్చువల్గా మనం అన్నీ వేసేసుకున్నట్టే,
పచ్చి బఠానీలు, ధనియాల పొడి, కారం అన్నీ వేసేసుకున్నాం కాబట్టి జస్ట్ దీనికి ఒక 2 నుంచి ఒక 5 నిమిషాల వరకు కుకింగ్ టైం కావాలి. మూత పెట్టేసి చక్కగా ప్రాపర్గా ఉడికిచ్చేసేయండి. చివరిగా కొత్తిమీర వేసేసుకోవడమే. ఇది అవ్వడానికి ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు సమయం పడుతుందండి. అందరి కోసం ఈ చిట్కా. మనం బంగాళదుంప వేపుడు తయారు చేసుకునేటప్పుడు కొంతమందికి ఏంటి అంటే బాగా మెత్తగా వస్తూ ఉంటాయి, కొంతమంది కరకరలాడుతూ వస్తూ ఉంటాయి, అలా మారుతూ ఉంటుంది. అయితే స్టాండర్డ్గా బంగాళదుంపలు కరకరలాడుతూ రావాలంటే ఒక 10 నిమిషాల పాటు మజ్జిగలో నానబెట్టేసేయండి. ఆ తర్వాత వేపుడు తయారు చేయండి. చాలా కరకరలాడుతూ టేస్టీగా వస్తాయి. తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. చూసారా అండి పచ్చి బఠానీ కూర ఎంత చక్కగా అయిందో. సో మంచిగా రంగు కూడా భలే వచ్చిందంటే నాకు అందుకే కారం ఎంత పచ్చిమిరపకాయలు వేసినా నేను కొంచెం కారం వేస్తాను రంగు కోసం. మామూలు కూడా తయారు చేసేటప్పుడు ఇంట్లో కూడా. ఓకే, సో ఇప్పుడు ఇందులో చివరిగా నేను చెప్పాను కదా లైట్గా మనకి ఇట్లా కొత్తిమీర వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. రంగు కూడా చాలా చాలా బాగుంది. మంచి గ్రీన్ రెడ్ కాంబినేషన్. ఇలా చక్కగా వేడివేడిగా కారం కారంగా రుచికరమైన పచ్చి బఠానీ కూర రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి బఠానీ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, మెంతులు చిటికెడు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చి బఠానీలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. పచ్చి బఠానీ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, కరివేపాకు, అల్లం పేస్ట్ వేసి వేగాక అందులో పసుపు, పచ్చి బఠానీలు, సరిపడా ఉప్పు, టొమాటో ముక్కలు, ధనియాల పొడి, బెల్లం, కారం వేసి కాస్త నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి మరలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే పచ్చి బఠానీ కూర రెడీ. చూసారు కదా పచ్చి బఠానీ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పచ్చి బఠానీ కూర నేను కారం వేసినప్పుడే అనుకున్నా కొంచెం ఎక్కువ వేసుంటానని, కానీ నేను వేసిన ఆ చిరు బెల్లం వల్ల, చిన్న ముక్క ఏదైతే వేసానో దానివల్ల కారం తెలుస్తోంది కానీ అలా ఎక్కువగా అనిపించట్లేదు అనమాట. సెటిల్ అయింది. అందుకే ఒక చిన్న బెల్లం ముక్క వేయమని చెప్తామన్నమాట. కానీ చాలా బాగుందండి. ఇది స్పైసీ కూరే. అంటే స్పైసీ కూర అంటే ఏంటి, ఎక్కువ వేస్తే స్పైసీ కాకపోతే కాదు, అవునా? కానీ ఇది కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే ఇంకా రుచిగా ఉంటుంది. తప్పకుండా ప్రయత్నించండి. చాలా చాలా హెల్దీ కూడా. చూసారు కదా ఇవాటి అమృతం. రేపటి అమృతంలో ఇలాంటి మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.